నరేంద్ర మోడీ చాలా కీలకమైనటువంటి మాటే మాట్లాడుతున్నారు. తెలంగాణలో 2 ప్రధానమైనటువంటి అంశాలు మొన్న మాట్లాడిన దానికి మరింత అప్డేటెడ్ అని. ఒకటి, కేసీఆర్ కుటుంబం మొత్తం ఏది ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే అనాల్సినటువంటి పరిపాలన కాస్త ప్రజల దగ్గర నుంచి ఎంత తినాలన్నటువంటి రూట్లో పోయారు, అంతా కలిసి సంపాదించుకున్నారు అన్నటువంటి కవిత ఈ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టున్నారు. రెండవది వచ్చేటప్పటికే అలాంటి కుటుంబ పాలన చేస్తున్నటువంటి వాళ్ళంటూ అయితే, రెండవది రేవంత్ రెడ్డిది వాళ్ళ పార్టీ సేమ్ కుటుంబ పార్టీనే, వీళ్ళిద్దరూ ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళంటూ రిజర్వేషన్స్ ఏదైతే ముస్లిం రిజర్వేషన్స్ అంశాన్ని మళ్ళీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది, అట్లాగే ఇక్కడ రిజర్వేషన్స్ ఎత్తేసేయడానికి 4% రిజర్వేషన్ అన్నటువంటిదేమో ఏది బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిందని ఆపేస్తున్నారు, అట్లాగే మాదికలకి రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ చెప్తూ, ప్రధానమైనటువంటిది ఆర్ఆర్ ట్యాక్స్. RRR అనే సినిమా చాలా కష్టపడి తీశారు, దానికి 1,000 కోట్ల రూపాయలు దాని రికార్డు దాటింది. బట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి అయితే పరిపాలనలోకి వచ్చిన వెంటనే ఆ రికార్డులు దాటేశాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్నటువంటిది తీవ్రమైనటువంటి ఆరోపణ. కరప్షన్ ఎలిగేషన్ నేరుగా రేవంత్ రెడ్డి మీద చేయడం అన్నటువంటిది కీలకమైన అంశం.